గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అండ్ నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియోలో మేము బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈరోజు వీడియోలోనైతే చూసేయండి. అండ్ మేమైతే మార్నింగే ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అండ్ మేమైతే మా దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళి ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసి అండ్ ప్రదక్షిణాలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ మేమైతే దేవుడికి పూజ అయితే చేసేసాం. అండ్ గాయ్స్, మేమైతే బోనాలను అయితే తయారు చేయలేదు. అదే కుండతో అమ్మవారిని అయితే చేస్తారు కదా, అదైతే మేమైతే చేయలేదన్నమాట. ఎందుకంటే మాది ఆంధ్ర కాబట్టి మాకు ఇక్కడ బోనాలు ఎలా తయారు చేస్తారో అంత ఐడియా లేదు కాబట్టి అండ్ మేమైతే తల్లికుండా చేయకూడదు కదా అని చెప్పేసి అండ్ మేమైతే ఇంట్లో పూజ చేసుకొని తర్వాత గుడికి అయితే వెళ్ళాము. అండ్ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అండ్ ఇక్కడైతే సెలబ్రేషన్స్ అయితే మేమైతే చేసుకుంటున్నాం అనమాట. ఏంటి సెలబ్రేషన్స్ అనేవి మీరైతే ఈ వీడియోలో అయితే చూసేయండి. గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేమైతే సెలబ్రేషన్ అయితే చేసుకున్నామని చెప్పాను కదండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నామంటే అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా ఒక చోట అయితే గేదర్ అయ్యి అండ్ మేమైతే చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడామన్నమాట. ఏ గేమ్స్ ఆడామో ఈ వీడియోలో అయితే చూసేయండి. అండ్ మేమైతే ఈ గేమ్ అయితే ఆడామన్నమాట. ఈ గేమ్ని మీ ఊర్లో ఏమని పిలుస్తారో చెప్పేయండి. మేమైతే ఒక పక్క నుంచి ఆడుతూనే పక్క నుంచి అయితే తినడం అయితే స్టార్ట్ అయితే చేసామన్నమాట. అండ్ మాకైతే ఒక్క గేమ్ కూడా రాలేదన్నమాట. అందరికీ పక్క పక్క వాళ్ళకి అయితే వచ్చేసింది అండ్ మేమైతే ఒక్క గేమ్ కూడా విన్నలేదు. అండ్ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే అయింది. ఫుల్ ఆకలి అయితే వేసింది అనమాట. ఫుడ్ స్మెల్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఆ ఫుడ్ స్మెల్కి ఆకలి అయితే ఇంకా ఎక్కువ వేసింది అనమాట. అండ్ నేనైతే లైన్లో అయితే నించొని ఫుడ్ అయితే తీసేసుకున్నాం. అయితే మీకు ఏమేం ఫుడ్ సర్వ్ చేశారో ఇప్పుడైతే చూసేయండి. ఫుడ్ టేస్ట్ అయితే అదిరిపోయిందనే చెప్పాలన్నమాట. అండ్ చాలా బాగుంది. అండ్ మేమైతే చికెను మటను ఫుల్గా కుమ్మేసామనే చెప్పాలి. అండ్ మీరు బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.